జార్ఖండ్లో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థుల ఆందోళన మరింత ఉధృతమైంది. సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ విద్యార్థులు పోరుబాట వీడలేదు. మరోవైపు ప్రభుత్వం 3 పరీక్షలను రద్దు చేయడంతో పాటు సిఐడి, ఈడీ దర్యాప్తునకు ఆదేశించింది. తాజాగా జేపీఎస్సీకి చెందిన 3 సభ్యులు రాజీనామా చేయడం కీలక పరిణామంగా మారింది. అయితే సీబీఐ విచారణపై విద్యార్థులు పట్టు వీడటం లేదు. జేపీఎస్సీ నియామక పరీక్షలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని విద్యార్థులు తేల్చి చెప్పారు. ప్రభుత్వం 98% డిమాండ్లను అంగీకరించిందని చెబుతున్నా సీబీఐ విచారణపై మాత్రం వెనక్కి తగ్గింది. దీంతో ఆదివారం ప్రభుత్వం విద్యార్థుల మధ్య జరిగిన 6వ విడత చర్చలు విఫలమయ్యాయి. దీంతో జార్ఖండ్ అసెంబ్లీ వరకు తలపెట్టిన ర్యాలీని ఇంకా కొనసాగిస్తామని విద్యార్థులు ప్రకటించారు. మరోవైపు ఆందోళన నేపథ్యంలో జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆరోపణలు వచ్చిన 3 పరీక్షలను రద్దు చేయడంతో పాటు అవకతవకలపై సిఐడి, ఈడీ దర్యాప్తుకు ఆదేశించింది. జేపీఎస్సీ పరీక్షల్లో జరిగిన ఆర్థిక అవకతవకలపై ఈడీ విచారణకు సిఫార్సు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షల అక్రమాలకు సంబంధించిన కేసుల్లో 90 రోజుల్లో ఛార్జ్షీట్ దాఖలు చేసేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. ఇదే సమయంలో జేపీఎస్సీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. జేపీఎస్సీకి చెందిన 3 సభ్యులు అజిత్ భట్టాచార్య, అనీమా హన్సా, జమాల్ అహ్మద్ రాజీనామా చేశారు. వారి రాజీనామాలను గవర్నర్ సంతోష్ కుమార్ గంగ్వార్ ఆమోదించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ సహా అవకతవకల ఆరోపణలపై విచారణకు ఈ 3కి సిఐడి ఇప్పటికే సమన్లు జారీ చేసింది. మొత్తంగా విద్యార్థుల ఆందోళనతో ప్రభుత్వం దిగొచ్చి పరీక్షల రద్దు, సిఐడి, ఈడీ దర్యాప్తునకు చర్యలు చేపట్టినా సిబిఐ విచారణపై మాత్రం ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. సిబిఐ విచారణకు ఆదేశించేంత వరకు ఆందోళన విరమించేది లేదని విద్యార్థులు స్పష్టం చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.